హాయ్ హలో వెల్కమ్ టు దీప్తి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజైతే మైసూర్ బోండా అండి. చాలా సింపుల్గా టేస్టీగా క్రంచీగా ట్రై చేసేద్దామా? చాలా బాగా వచ్చాయి. చూడండి, 1 కప్పు పెరుగు, సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం వంట సోడా వేసుకున్నాను. మంచిగా బీట్ చేయాలండి. ఎట్టంటే పెరుగులో బబుల్స్ వచ్చేలా బీట్ చేయాలి. నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఫుడ్ ఎక్కువ చేసేసి వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. అందుకే కొంచెం ఏదైనా సరే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. చూడండి, బాగా బీట్ చేసుకోవాలి. పెరుగులో అలా బబుల్స్ వచ్చేలాగా 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి వేసేసుకొని మంచిగా సాఫ్ట్ కంటెస్టీ వచ్చేలాగా మంచిగా చూసుకోవాలి. కొంచెం వాటర్ చూసుకొని వేసేసుకోండి, కొంచెం కొంచెం వేసుకోండి. మంచిగా కలుపుకోవాలా. చూసారు కదా, నేను చెప్పినట్టయితే కలుపుకోవాలా. మంచిగా చూడండి, సాఫ్ట్గా వస్తుంది కదా. ఇలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టామనుకోండి, ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుంది. చాలా బాగా వచ్చింది, ట్రై చేయండి. చూడండి, చూసారా ఇంకా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో కదా. ఇంకా డీప్ ఫ్రైకి పెట్టేసుకోవడమే. అయినా బయట తెచ్చుకొని బోండాలు బజ్జీలు వాటిని తినేదానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్తీ కదా. ఆయిల్ ఎన్ని మాలు డీప్ ఫ్రై చేస్తారో తెలియదు, మరి అట్లా ఉండి తినేదానికన్నా చూసుకొని ఒక 10 మినిట్స్ లేట్ అయినా ఇంట్లో చేసుకొని తినడం మంచిది కదా. వీటికైతే పల్లీల చట్నీ కానీ టమాటో